వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొంగు చాచి అడుగుతున్నాం. ఈ మాట సామాన్యంగా ఎవరైనా సరే ఎప్పుడు వాడతారంటే అత్యంత నిస్సహాయ స్థితిలో, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఎవ్వరూ వాళ్ళ వంక చూడనప్పుడు, అసలు ఏం చేస్తున్నామో, అసలు న్యాయం లభిస్తుందా, న్యాయం, చట్టం, ధర్మం అనేవి ఇంకా ఉన్నాయా? కలియుగంలో అంటారు కదా, ధర్మం ఇన్ని పాదాల మీద నడుస్తుంది అని. మరి నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో, అత్యంత దీన నిస్సహాయ స్థితిలో ఎవరైనా సరే తమకు న్యాయం చేయాలి అని అవతల వాళ్ళని అర్థించాలి అనుకున్నప్పుడు కొంగు చాచి అడుగుతున్నాము, ఆడబిడ్డలము, మమ్మల్ని దయ చూపించండి అని అడుగుతారు. నిజంగా నిన్న కడప పులివెందల్లో లింగాల అడ్డలో షర్మిల మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో భావోద్వేగానికి గురైతేనే ఇంత బాధ, ఆక్రోశం, ఆవేదన, నిస్సహాయ స్థితి, దీనస్థితి అన్నీ కూడా ఉబ్బికొచ్చినప్పుడు ఆ మాట వచ్చి ఉంటుంది అని అంటారు. షర్మిల నిన్న తన బస్సు యాత్రలో కొంగు చాచి అడుగుతున్నా, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం, మీ రాజశేఖర్ బిడ్డ అడుగుతోంది, మీ వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతోంది. ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మరోవైపు రాజశేఖర్ రెడ్డి తమ్ముడి హంతకుడి బిడ్డ పోటీలో ఉన్నారు. తమ్ముడి హంతకుడు నిలబడ్డాడు, ఎవరు కావాలి అని చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం అక్కడ కడప ప్రజల్నే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా భావోద్వేగానికి గురిచేసింది. ఒకసారి షర్మిల ఏమన్నారో ఆవిడ మాటల్లో విందాం. ప్లీజ్ ప్లే. అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్. కడప వేదికగా షర్మిల చేసినటువంటి ఈ ప్రసంగం విన్నారు కదా. కొంగు చాచి అడుగుతున్నా అంటూ పూర్తి ఆర్ద్రతతో, పూర్తి భావోద్వేగంతో ఓటర్లని న్యాయం చేయమని, ధర్మం పక్షాన్ని నిలబడమని, హంతకులకి ఓట్లు వేయొద్దని డైరెక్ట్ గా ఆవిడ వినతిని కోరింది. అయితే ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఏపీలో ప్రచార పర్వం చాలా ఊపందుకుంది. వాడివేడిగా అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వం సాగుతోంది. కానీ నిజంగా ఆ ప్రసంగాలు, ఆ ప్రచార పర్వం ఒక ఎత్తు అయితే, షర్మిల కడప వేదికగా చేస్తున్నటువంటి ఈ ప్రచారం నిజంగా భూకంపం సృష్టిస్తోంది అధికార పార్టీలు, జగన్ వర్గీయులు, కేడర్లు. ఆఖరికి ఎంతకు తెగించారు అంటే తను అంటున్నారు, 4 రోజుల నుంచి నేను బస్సు యాత్ర చేస్తున్నా, అయినా కూడా మీరు అర్థం చేసుకోండి పరిస్థితి అంటే, ఇంకొక పక్కన మూకల సమూహంతో, మూక బలంతో, మందబలంతో షర్మిల యాత్రల్ని వైసీపీ కార్యకర్తలు, కేడర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఆవిడ 2 నిమిషాల్లోనే సమాధానం చాలా గట్టిగానే ఇచ్చింది.
సో మీ జగన్ రెడ్డిని అవినాష్ని మీరు ఓట్లు వేసి గెలిపిస్తే మీకు చేసింది ఏంటో చెప్పాలి అంటూ కూడా చాలా గట్టిగానే ఆవిడ అటాక్ చేస్తూ వాళ్ళందరూ నోరు ముయించిన సందర్భం చూసాం. మీకు ఓటమి భయం పట్టుకుంది, అవినాష్ ఓడిపోతాడని భయం పట్టుకుంది, అందుకే పర్యటనలను అడ్డుకుంటున్నారు, మా జెండాలు పీకుతున్నారు, ఎంతైనా అరుచుకోండి, మాకేం అభ్యంతరం లేదు, నేను ఒకప్పుడు జగన్ కి చెల్లెల్ని కాను బిడ్డను, కాబట్టి పర్వాలేదు, ఆయన ఇష్టం, బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు, ఇది అసలు ఒక కుటుంబ విషయం కాదు, ఇది కేవలం ఒక కుటుంబ విషయంగా అందరూ అనుకుంటున్నారు, గొడ్డలతో అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం, ఇది సొంత విషయం కానే కాదు. అలాగే ఒకప్పుడు నేను కూడా అవినాష్ రెడ్డిని గెలిపించమని తిరిగిన వ్యక్తిని, అన్ని ఆధారాలు బయటపడ్డాయి, సిబిఐ అవినాష్ రెడ్డి హంతకుడని తేల్చేసింది, హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి, సో జగన్ శిక్ష పడకుండా అడ్డుపడుతున్నారు అంటూ నేరుగా సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకి ఇది విషయం అంటూ ఇద్దరు చెల్లెళ్ళు శివంగుల్లాగా జగన్ ని నిలమాడుతుంటే ప్రజలు, అలాగే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, దేశ విదేశాల్లో అసలు ఈ అంశాన్ని చాలా ఆసక్తిగా ఉత్కంఠగా తెరదీసి గమనిస్తున్నారు. ఏంటి షర్మిల ఈ స్థాయిలో మాట్లాడుతోంది అని. మరొక పక్కన ఈ జరుగుతున్నటువంటి ఈ అలజడి నేపథ్యంలో కొంత జగన్ కూడా డైలమాలో పడ్డారని, అలాగే ఈ నెల 22ను గాని 25ను గాని ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించే సందర్భంలో ఇక భారతిరెడ్డి గారి ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతోంది కడపలో, అటు పులివెందల కడప పోర్ ఎలా మారబోతోంది, త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి ఓటర్లు కొంగుచాచి అడుగుతున్నా అంటూ షర్మిల చేసిన ఈ వినతిని ఎలా ఆహ్వానిస్తున్నారు, ఎందుకు జగన్ గారు అలాగే ఆయన కార్యకర్తలు క్యాడర్లో భయం పట్టుకుంది, ఎందుకు అలజడి ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఒక రకంగా చెల్లి కొంగు అన్నని కంగు తినేలా చేస్తున్నారు. మొత్తానికి పులివెందుల వేదికగా షర్మిల సవాల్, అలాగే కొంగుచాచి అడుగుతున్నా అంటూ తను ఆవేదన ప్రజలు అర్థం చేసుకుంటున్నారా, ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం. అడ్స్మిల్ గారు మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూస్తారు ఇన్ని రోజులు ఒకే అసలు ఇప్పుడు నేరుగా ఎటువంటి సోది లేకుండా చెల్లెళ్ళిద్దరూ హత్య చేశారు, వాళ్ళకి బాకండి, ఇటు న్యాయం చేయండి, కొంగు చాపి అడుగుతున్నా, అసలు ఎక్కడా కూడా ముసుగులో గుద్దులాట్లేదు, స్ట్రైట్ గా వాళ్ళు చంపేశారు, మాకు ఓటేయండి, న్యాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ షర్మిల గారు నిన్న ప్రసంగం నిజంగానే భావోద్వేగభరితంగా ఉందండి. ఆవిడ కొంచెం ఎమోషన్ కూడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారి వికృత స్వభావాన్ని, క్రూర మనస్తత్వాన్ని అవినాష్ రెడ్డి వాళ్ళ బృందం వాళ్ళ తాలూకు విషయాన్ని కొండ బదలు కొట్టినట్టు మీరు నేను చెప్తే కంటే కూడా వాళ్ళు చెప్తే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. అది వాస్తవం. కుటుంబ సభ్యులు అలాగే స్వయంగా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి సునీత రెడ్డి గారు అయితే గత 5-6 ఏళ్ళ నుంచి ఆయన చనిపోయిన దగ్గర నుంచి 1 సంవత్సరాలు అన్నయ్య న్యాయం చేస్తాడేమో చూసింది. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఆవిడ మడమ తిప్పని పోరాటం చేస్తుంది. అలిపెరగని పోరాటం అన్నమాట. షీఈ్ రియల్ ఫైటర్. అలాగే షర్మిల గారు కూడా జగన్ గారు దూరంగా ఉంది. ఆఖరికి 2 ఏళ్ళ నుంచి బయటకు వచ్చి ఆవిడ కూడా ఫైట్ చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా అక్కడ కడప వాసులు పులివెందుల కడప పార్లమెంట్ పరిధిలో లేదా వైఎస్ ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా కనుక ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో కంప్లీట్గా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా జగన్మోహన్ చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని మనం ఏమనుకూడదండి, ఆ జిల్లా ఆ ప్రజలను అనుకోవాలంతే. ఎందుకంటే ఎంత స్పష్టంగా సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది, అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు, అప్పుడే తెలుసు. మొన్న ఒక ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డి ఏమంటున్నాడంటే సంభ్రమాశ్చర్యాలకు లోనేటంట. సంభ్రమం ఏంటండి, సంబరాలు చేసుకున్నాడు ఆయన. సంబరం అంటే దిగ్భ్రాంతి, దాంతోపాటు షాకు గురయ్యి ఆనందం కూడా పొందాడు అనమాట. పని అయిపోయిందిరా బాబు అనుకున్నట్టుగా ఇది చెప్తా. అలాగే హత్య జరిగిందని వార్త వచ్చి ఫోన్ చేసి చెప్పాడు ఒక విలేకరు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏమన్నట్టు నీట్గా తలదూకుని బొట్టెట్టుకుని అందంగా వచ్చేసి బయటికి ఏం యాక్ట్ చేసాడండి. ఏ నటుడు కూడా సరిపోడు వీళ్ళకి, అలా యాక్ట్ చేశారు. తర్వాత పక్కన బృందం అంతా యాక్ట్ చేశారు. ఒకటి మాత్రం నిజమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
వాళ్ళకు ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటుంది ఇవిడి. ఇక్కడ అనుమానాలు తొలగాలి కొంతమందికి. జగన్ అంటే ఏం అనుమానాలు? డెఫినెట్గా రాజమోహన్ రెడ్డి ఇప్పుడు పులి కడుపుని పులే పడుతుంటే మరి జగన్ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, మరి అతను పులే కదా, మేనేటరా అది చెప్పాలా. పులి కడుపుని పులే పడితే నేను సాధు జంతువుని అతను మేనేటర్ అని చెప్పాలా. అంటే నరమాంసానికి అలవాటుపడిన పులి ఏం చేద్దంటే వేటాడేస్తుంది. అలాగా ఆ విషయం స్పష్టత ఇవ్వాలి. డెఫినెట్గా షర్మిల గారి మీద మాలాంటి ఈ పౌర సమాజానికి డెఫినెట్గా సానుభూతి ఉంది. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకుంటున్నాం. వాళ్ళకి భద్రత లేదు. ఇప్పుడు వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఎన్నికల ముందు ఒక శవం కావాలి. అలాగే ఈసారి ఈ కోటలో ఎవరుంటారనేటువంటిది ఒక ఆందోళన వాళ్ళతో పాటు మాకు ఉంది. ఎవరి దుకాణం సదరిస్తారా బాబు వీళ్ళు అనేటువంటిది. అయినా సరే ఇవిడి బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఈయన టచ్ చేసి ధైర్యం చేయరు. అయినా సరే వాళ్ళు బరితెగించి ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ చిన్నాన్న గారిని సర్దించేసి గుండెపోటు అని చెప్పేసి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారు తుడిచినప్పుడు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఆ స్వయంగా వాళ్ళ కూతురి మీదే ఆభరణాలు వేయగలిగినప్పుడు. కానీ ఒకటి మాత్రం అక్కడ ప్రజలు పూర్తిగా అప్పట్లో కొద్దిగా అనుమానాలు ఏమన్నా ఉన్నా ఈసారి స్పష్టత వచ్చేసింది అందరికీ. ఆవిడ నేరుగా కోట్ చేసేస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. కోట్ చేసి హంతకులు న్యాయం డైరెక్ట్గా మాకు ఓటు ఉంది అని చెప్తా ఉంది ఆవిడ. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే షర్మిల గారు ఎంపీ అవ్వటం ఆయన చిన్నాన్న గారు ఆఖరి కోరిక. ఈవిడ కూడా కొంత త్యాగం చేసి ఏకంగా సునీత రెడ్డి గారికి ఇచ్చి ఉంటే అక్కడ డైరెక్ట్గా బాధితురాలు అతడి కుమార్తె కాబట్టి ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉండేదేమో, అది నా అభిప్రాయం. కానీ ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు అంతఃపుర రహస్యాన్ని ఈవిడ మాత్రం బట్టబయలు చేస్తుంది, ప్రజలకు కనువిప్పు కలిగిస్తుంది. కళ్ళు తెరవండిరా బాబు, ఇదంతా డొల్ల, ఈయన మాటలన్నీ బూటకం, ఇతను మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు, అసలు రాజన్న బిడ్డను నేనే, అతను కాదు, అతను ఆశయాలకి అతను రక్తానికి వారసుడేమో కానీ ఆశయాలకు నేనే వారసురాలనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఈ విషయంలో ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడాలి. కొద్దిగా లేట్ అయింది, బెటర్ లేట్ దాన్ని ఎవరనేమో అనుకుంటున్నాను నేను. అయినా సరే గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఎలాగైతే ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డికి ఒకటి మాత్రం వాస్తవం అండి. గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఆయనకి ఎంతో కొంత ఉపయోగపడింది. ఈసారి అది రివర్స్ అయింది. ఇక్కడ ఈవిడి ఆ కడప ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా తిరిగి ఇంకా అమాయకంగా ఆయనే వస్తాడో, చాలా మంచోడు, అమాయకంగా ఉన్నాడో, లోపల చిన్న పిల్లల్లా కనపడుతున్నాడు, 50+ సీనియర్ సిటిజన్ ఇంకెంత దూరంలో లేడు. పైగా చంద్రబాబు గారిని ముసలోడు అంటాడు, ఆయనతో కూడా గంట నిలబడలేడు, బస్సులో దిగుతాను కూడా పైకి కిందకి చూస్తున్నాడు. ఇలాంటి మనుషుల్ని ఆ వాస్తవాన్ని బయటపెట్టి ఇంకా మబ్బుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమందికి డ్రగ్స్కి బానిసలు అవుతారు. ఇది చాలా ప్రమాదం, ఇందులోంచి బయటకు రాకపోతే ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు మొత్తం మంది చల్లేశారు, కులము మతము ప్రాంతం. ఆ కులకోటల నుంచి బయటకు వచ్చి నేను పెంసాని చంద్రశేఖర్ గారు సవాల్ విసిరాడు, రా నువ్వు వాళ్ళని మార్చు నువ్వే రా అన్నాడు. అలాగే చంద్రబాబు గారు పిలవాలి, లోకేష్ గారు పిలవాలి, పల్లా శ్రీనివాస్ గారు కూడా పిలవాలి. ఆయన ఆ కులకోట నుంచి వచ్చి ఆయన డొమ్మేట చూపించుకోవాలి. ఇక్కడ మా పౌర సమాజం కోరుకునేది ఏంటంటే నీ కులకోటలో నీ కొంచుకోటలో కూర్చుని డ్రామాలాడటం కాదు, నీ బయటికి రా, నీ సత్తా ఏంటి, నీ దొమ్మేట చూపించని చెప్పేసి మేము కూడా ఆయనకి వినియోగించుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు ఉన్నారు. నమస్తే అండి బాజీ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తం స్టేట్ అంతా కూడా మీ అధినేత్రి షర్మిల గారి టాపిక్, ఆవిడ మాట్లాడిన ప్రసంగం, ప్రచారం, ఇవన్నీ ఆవిడ చాలా ఓపెన్ గా ప్రజల్ని ఇది పాయింట్, హంతకులు వాళ్ళు, లేదో న్యాయం జరగాలిగా మాకు చూడండి అని అడుగుతున్నారు. ఒక పాయింట్. రెండో పాయింట్, మీ ప్రచారాన్ని కూడా మిమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు కదా, ఎక్కడికక్కడ అడ్డు కల్పిస్తున్నారు, లేదా మీ జెండాలు పీకేస్తున్నారు, మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎట్లా చూస్తారు? ముందు షర్మిల గారి ప్రసంగం విషయాన్ని, అలాగే ఈ ప్రచారం అడ్డుకోవడం, 2 పాయింట్స్ చెప్పండి. షర్మిలారెడ్డి గారు పులివెందుల్లో జరిగిన మీటింగ్ లో ఆవిడ మాట్లాడిన మాటల్లో ఒక విషయం అండి. ఆవిడ అక్కడ కడప బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి గారాల కూతురు. ఆవిడ ఉద్వేగభరితంగా మాట్లాడటం, కొంగు చెడుతున్నాను, హంతకులకు వేయొద్దు, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగటంలో ఆవిడ ఉద్యోగానికి గురవడానికి కారణం ఏంటంటే ఒక కన్న తల్లి ఇంటికి, ఒక పుట్టింటికి వెళ్ళిన ఒక మానసిక స్థితిలో ఆవిడ ఉన్నారు. అట్లాగే తనకు జరిగిన పుట్టింటి ద్వారా జరిగిన అన్యాయం ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా తనకి వ్యక్తిగతంగా అన్యాయం చేశారు అనే విషయాన్ని తన పుట్టింటిగా భావిస్తున్న అక్కడ పులివెందుల ప్రజలకు కానివ్వండి, కడప ప్రజలకు కానివ్వండి, చూడంగానే ఆ భావోద్వేగానికి గురై ఆవిడ మాట్లాడటం జరిగింది.
అది సహజం అండి. ఎక్కడైనా కానీ ఎవరైనా ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళినప్పుడు మరి తనకి ఏదన్నా బాధ ఉంటే లోపల పుట్టింటి వాళ్ళకి చెప్పుకోవడం అనేది భావోద్వేగానికి గురవడం అనేది చాలా సాధారణం. నేను అదే కోణంలో చూస్తున్నాను. ఆవిడ మాటల్లో ఆ పుట్టింటికి వెళ్ళిన భావోద్వేగానికి గురై మాట్లాడారు. అదొక విషయం అండి. అట్లాగే ఏంటంటే ఈ ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక అండి. కడప పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారు 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నారు. అది మరి ఆ సర్వేల ద్వారా గ్రహించే ఆవిడని అక్కడ అడ్డుకోవడం, కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాలు పీకేయడం కానివ్వండి, ఆవిడ మరి పులివెందుల్లో ప్రసంగిస్తున్నప్పుడు కానివ్వండి, పర్యటిస్తున్నప్పుడు కానివ్వండి, మరి కరెంటు తీసేయడం కానివ్వండి, అట్లాగే ఆవిడ అడ్డుకోవడం కానివ్వండి, కార్యకర్తలను అడ్డుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళు భయపడిపోయి ఆందోళన పడిపోయి ఓటమి యొక్క వాతావరణం కనిపించి మరి వైసీపీ శ్రేణులు అలా చేస్తున్నారని చెప్పేసి మేమందరం భావిస్తా ఉన్నాము. మరి అట్లాగే ఏంటంటే ఇది ఒక కోణం అండి. హత్య జరిగింది వాస్తవం, సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ హత్య జరిగిన నేపథ్యం ఏంటి, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది ఇప్పటికే తేటతెల్లం అయింది. అక్కడి ప్రజలందరూ కూడా బాగా అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా కడప జిల్లా వాసులకి అయితే క్లియర్ కట్ గా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆ కుటుంబంలో జరుగుతుంది ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి అనేది ఇప్పటికే బాగా అర్థం చేసుకున్నారండి. అయితే ఏంటంటే రేపు ఎన్నికల్లో మరి హంతకులుగా ఓటేయాలా, లేకపోతే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క బాగోగుల్ని కోరుకునే వాళ్ళకి ఓటేయాలా అనేది మరి ఈ ప్రజలు అక్కడ నిర్ణయం అప్పటికే డిసైడ్ చేసుకున్నారు. ఖచ్చితంగా మేమైతే దీని హత్య యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పటికే డిసైడ్ అయిపోయింది ఫలితం. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఎన్నికల విషయంలో అయితే మరి ఈ హత్య ఉదంతం బాగా ప్రభావితం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా మరి హత్యలు చేసే వాళ్ళని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఏరుకోరి తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరండి. ఏదో అమాయకంగా ఉన్నాడు ఆయన, మరి ఒక అవకాశం ఇవ్వండి, నేను మంచి పరిపాలన ఇస్తాను, ప్రజలకి మేలు చేస్తాను అన్న మాటల్ని నమ్మి మరి గత ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయన పరిపాలనా విధానం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి. ఆయన కుటుంబానికే న్యాయం చేయలేనివాడు, తోబుట్టువులకే న్యాయం చేయనివాడు, తోబుట్టువులకి అన్యాయం చేసేవాడు. బాజీ గారు మీరు అంటున్నారు అసలు హత్య రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి అసలు అసెంబ్లీలో గానీ లేదా చట్టసభల్లో స్థానాలు ఇవ్వకూడదని ఎవరు కోరుతున్నారు. కానీ 4 రోజుల పర్యటనకే మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, కరెంట్ పీకేస్తున్నారు లేదా జెండాలు పీకేస్తున్నారు. 1, 2 మీరు చేస్తున్న సవాళ్ళకి ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు ఎక్కడ, లేదా వారికి సంబంధించిన మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు, లేదా కనీసం నేరుగా ఆవిడ అవినాష్ అంటున్నప్పుడు అవినాష్ అయినా మాట్లాడొచ్చు కదా. అవినాష్ కూడా ఆవిడ సవాల్ స్వీకరించట్లేదు ఎందుకు? ఇప్పుడు అభిషేక్ని మార్చే ఆలోచనలో ఉన్నారన్నారు. నిజంగా కడప అభ్యర్థిని మారుస్తున్నారా? మీకు సమాచారం ఉందా? కడప అభ్యర్థిని మారుస్తారన్న సమాచారం అయితే లేదండి, అది రూమర్స్. 1, 2 ఏంటంటే ఆవిడ ఇప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉందండి. దీని హత్య జరిగింది, ఇది ఎవరు చేయించారు ఏంటి అనేది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తామండి, మనం ఒక చిన్న గ్రామంలోని ఒక వాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, కుటుంబంలో వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజలకి. అట్లాంటిది ఒక పెద్ద కుటుంబం, అందులో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులకి ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగింది అంటే అక్కడ ఎందుకు జరిగింది అనేది ప్రజలు ఆలోచించుకోకుండా మాట్లాడుకోకుండా ఉండరండి. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. దీని యొక్క ఫలితం చూస్తామండి, రేపు ఎన్నికల్లో చూస్తాము ఖచ్చితంగా. షర్మిల గారు చాలా నేరుగా అవినాష్ రెడ్డి హంతకుడు, ఆయన్ని పేరు సిబిఐ చేర్చింది అన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? ఎక్కడ నేరుగా నేను చేయలేదు అన్న మాట అయితే ఆయన నోట్లోంచి రావట్లేదు. 1, 2 తానేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ తెలుసు, అక్కడ కడప వాళ్ళకి తెలుసు, నా మీద మీరందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు అని మాత్రం మాట్లాడుతున్నారు, కానీ నేను చెయ్యట్లేదు అన్న మాట రావట్లేదు. మీ మీద మీరందరూ ఎవరో ప్రభావంలో ఉన్నారు, కుట్రలకు చేస్తున్నారు అన్నదే మాట్లాడుతున్నారు. నేరుగా ప్రత్యక్షంగా ఆయన యొక్క పాత్ర ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారని చెప్పండి. నేను చేయలేదని కానీ చేశానని కానీ మాట్లాడితే దొరికిపోతాడు ఆయన ప్రజలకి. ఆ నేపథ్యంలో కనుక ఆయన షర్మిల గారు నేరుగా హంతకుడు, అభ్యర్థి హంతకుడు అంటున్నప్పుడు కనీసం నేను చేయలా అని అనట్లేదు ఆయన. విజయ చౌదరి గారు ఇప్పుడు చేయలేదు అని అనపోతున్నప్పుడు చేశాను అనే అర్థం కూడా వస్తుందండి దాంట్లో.
చేయలేదు అని చెప్పలేకపోతున్నప్పుడు ఒక పక్క చేశానేమో తను చేశాడేమో అనే ఒక ఆన్సర్ కూడా ప్రజలకి అందుతుందండి, ఆ మెసేజ్ కూడా వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. అయినా కానీ వాళ్ళు మన సీఎం గారు కానివ్వండి, ఆయన అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, నేరుగా ఎప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు. వాళ్ళు తప్పించుకోవడానికి మాకు సంబంధం లేదని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొదటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సిబిఐ ఎంటర్ అయిన తర్వాతేనండి దాని యొక్క లోతులు తెలిసినవి. ప్రజలకు కూడా అట్లాగే దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు సరెండర్ అయిపోయి ఆ జరిగిన నేపథ్యం అంతా కూడా మీడియాకి కానివ్వండి, ప్రజలకి, కోర్టుకి, అట్లాగే సిబిఐ వాళ్ళకి చెప్పబట్టి అంతా కూడా చాలా అర్థమైందండి ప్రజలందరికీ కూడా. అంతేగాని ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు చెప్పనంత మాత్రాన మేము చేశాము చేయడం లేదు అన్నంత మాత్రాన వాళ్ళు దీంట్లో ప్రమేయం లేదు, వాళ్ళ ప్రమేయం లేదు అని ఎవరు నమ్మటానికి ఏం పరిస్థితి లేదండి. వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళ యొక్క ప్రమేయంతో హత్య జరిగింది. మరి మన సీఎం గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గారిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదండి, ఒక ఘోర తప్పిదం ఏంటంటే తీవ్రమైన ఆరోపణలు, ఒక సొంత బాబాయిని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ యొక్క అధినేత కానివ్వండి, మళ్ళీ అతనికే అక్కడ టికెట్ ఇవ్వడం అనేది చాలా మరి ఆలోచించాల్సిన విషయం. అతనికే టికెట్ ఇచ్చారు అంటేనే మరి అక్కడ అర్థం అవుతుంది ఆయన్ని రక్షించడానికి సీఎం గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దాని ప్రజలందరూ కూడా ఇంకోటి అనుకుంటున్నారండి, ఎందుకు అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు, ఎందుకు ఆయన రక్షించడానికి ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ప్రజల్లో ఉందండి. ఎందుకు అనే దానికి ఒక అంతరార్థంగా ఈయన యొక్క పాత్ర కూడా ఏమైనా ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ హత్య వెనకాల ఉందేమో అనే అనుమానాలు కూడా స్పష్టంగా ప్రజల్లో తలెత్తినాయండి. ఇదంతా కూడా ఏంటంటే ఓవరాల్ గా ఒక క్లారిటీ పిక్చర్ అనేది ప్రజల్లో ఉంది. దీని ఫలితం అనేది రేపు మనం చూస్తామండి ఎన్నికల్లో. అంతేకాదండి, ఈ హత్య యొక్క ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఉంటుందండి ఖచ్చితంగా. అసెంబ్లీ ఫలితాల్లో రాష్ట్రం అంతా కూడా ఈ హత్య ప్రభావం, హత్య జరిగిన ప్రభావం, దాని మీద వచ్చిన ఆరోపణల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నామండి. ఇదొక ఆస్పెక్ట్ అయితేనండి, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన కూడా చాలా మరి ప్రజలందరూ విసిగిపోయి వేసారిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని డిసైడ్ అయిపోయారండి. ప్రజలందరూ ఆయన మీటింగులు చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన యొక్క పరిపాలనలో ఆయన చేసిన అన్యాయం ఏంటి ప్రజలకి. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనం కానివ్వండి, మరి ప్రతి సెక్టార్ కూడా నాశనం అయిపోయిందండి. ప్రతి సెక్టార్ లో కూడా సంక్షోభం. మాట్లాడదాం, నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. టీడీపీ ఒపీనియన్ కూడా తీసుకుని మీకు మీ దగ్గర శేఖర్ గారు ఉన్నారు. సో వివేక హత్య చేసింది ఎవరో తేల్చడానికి రండి, పులివెందల వేదికగా సవాల్ విసురుతున్నాను అన్నదానికి ఎలా చూస్తారు? కొంగు చాచి అడుగుతున్నా అని ప్రజలని ఓట్లు తనకు వేయమని చేసిన అభ్యర్థన ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. కడప రాజకీయం గత 5 సంవత్సరాల నుంచి చెప్పాలంటే ఒక సందర్భంలో ఒక 5.5 years 6 years కూడా తీసుకోవచ్చు. ఒక డిఫరెంట్ మాడ్యూల్లో వెళ్ళిన మాట వాస్తవం. అదంతా మనందరికీ తెలిసినటువంటి విషయం. గత ఎలక్షన్ల మునుపు అంటే 2014 మార్చిలో అనుకుంటా వివేకానంద మర్డర్ గారు ఆయన జరిగింది. ఆ రోజు నుండి కూడా ఈరోజు 2019 జరిగిందని మర్డరు. 2024 మనం ఏప్రిల్ 11వ తారీఖు కూడా 12వ తారీఖులో కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ సందర్భాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే దాన్ని బట్టి ఆ మర్డర్ కేసు అనేది ఎంత సమాజం మీద ఇంపాక్ట్ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం. స్టేట్ అంతా అంటే మీడియా ఆల్మోస్ట్ ఒక్క బూత్ మీడియాలు తప్ప మిగతా అక్రాస్ ది నేషన్, అక్రాస్ ది స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆల్ ది స్టేట్, బోత్ ది స్టేట్స్, ఆల్ ది మీడియా అటెన్షన్ వివేకానంద మర్డర్ కేసు మీద ఎందుకుంది అన్నది పాయింట్ ఇక్కడ. దానికి అంత గ్రావిటీ ఎందుకు వచ్చింది అంటే సింపుల్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇన్ని రకాలైనటువంటి కేటగిరీస్ పదవులు ఆయన అనుభవించారు. కాబట్టి ఆ కుటుంబం రాష్ట్రంలో గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటం, ప్రభావం చూపించటం, ఇది రకాలుగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక తరం తర్వాత కూడా వాళ్ళ కుటుంబ పేరుని క్యారీ అవుతుంది అంటే దాన్ని అంత ఆషామాషి కాదు, మనం ఒప్పుకోకపోయినా.
అయితే రాజశేఖర రెడ్డి గారి బతుకున్నంత వరకు ఒక లెక్క, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక లెక్క. అయితే అప్పటి వరకు స్తబ్దతగా కూల్గా పోతుంది వాళ్ళ కుటుంబం అనుకున్న టైంలో ఒక్కసారిగా వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత వర్టికల్గా ఆ కుటుంబం నిట్ట నిలువున చీలిపోయింది. చీలిపోవటంతో దాదాపు 80-85% ఒరిజినల్ రాజారెడ్డి అండ్ వాళ్ళ తండ్రి గారు ఏదైతే లైన్ ఉందో, ఫ్యామిలీ ట్రీ ఉందో, అదంతా ఒక సైడ్ ఉంది. వాళ్ళ ముత్తాత గారి సైడ్ నుంచి వచ్చినటువంటి ఇంకొక కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం కుటుంబం ఒకవైపు ఉందంటే దాని అర్థం ఏంటండి? వైఎస్ షర్మిల గారికి వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 100% మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు, కుటుంబం పూర్తిగా వైఎస్ షర్మిల గారికి అండ్ సునీత గారికి ఇచ్చేటప్పుడు మరి కడప జిల్లా ప్రజలు లేదా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు ఎటువైపు స్టెప్ తీసుకోవాలి? అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపా, షర్మిల గారి వైపా? ఇది రాష్ట్రం మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఆయన కింద పనిచేసేటువంటి, ఆయన హయాంలో పనిచేసేటువంటి లీడర్లు కానీ వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మేబీ వాళ్ళు చాలామంది జగన్ గారికి ఈరోజు సపోర్ట్ చేసినా అంతర్లీనంగా అంతర్గతంగా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు జరుగుతోంది తప్పు, జరిగింది తప్పు, జరిగిపోయింది కూడా తప్పే, తప్పు ఇక్కడే ఉంది అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంతరాత్మలో ఉన్నటువంటి విషయం ఇది. వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోకుండా తప్పకుండా ఉండరు. ఏ మనిషి కూడా వాళ్ళు ప్రశ్నించుకుంటూనే ఉంటారు ప్రతినిత్యం. ఇది కరెక్టా అవునా కాదా అన్నది. ఆ కరెక్ట్ అవునా కాదా అన్నప్పుడు ఖచ్చితంగా షర్మిల వైపు సానుభూతి రావటం, ఉండటం ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఈరోజు ఆ ప్రకృతి ధర్మంలో భాగంగానే ఒంటరైనటువంటి ఇద్దరు ఆడబిడ్డలు ప్రజల్లోకి వచ్చి నిస్సహాయ స్థితిలో, మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, దుర్భర పరిస్థితుల్లో, ఎవరూ సహాయం అందించలేని పరిస్థితుల్లో న్యాయం అటువైపు ఉన్నప్పుడు ప్రజల మధ్యలో వచ్చి దేహి అని అడిగితే ఈ కర్మ దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కడప జిల్లాలో ప్రతి ఒక్క మనిషికి ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, రీజన్, రిలీజియన్, పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలుసు ఆ మర్డర్ ఎవరు చేయించారన్నది. ఇప్పుడు కాదు, అంటే సిబిఐ ఛార్జ్ షీట్ వేయక మునిపే హంతకులు ఎవరు అన్నది గుసగుసలుగా కథలుగా కడప జిల్లాలో ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెప్పేదట్టే ఉంది, చెప్పేవాళ్ళు. అయితే ఆ విషయం మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఫైల్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి హైకోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో, ఏ రోజైతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారో ఆ రోజు అందరూ కన్ఫర్మ్. ఆ రోజు తర్వాత మళ్ళా కుట్ర జరిగింది. అంటే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేసు వేయనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా ఆ విషయం తెలుసా తెలీదా అన్న విషయం ప్రజలెవరికి తెలియదు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విషయం ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ బ్రీఫ్ చేసే ఉంటారు. బ్రీఫ్ చేసిన తర్వాత కుటుంబంలో దీని మీద చర్చ జరుగుంటుంది. ఎలాగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రత్యర్థుల మీదగా నెట్టేసి దీన్ని క్లోజ్ చేద్దాము అనుకున్న సందర్భంలో ఏ రకంగానైతే ప్రజలు గుసగుసలు, చెవులకు కూడా గోడలు కూడా చెవులు కూడా ఉంటాయన్న సందర్భంలో సునీత గారికి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆవిడకు వచ్చిందో, ఆ కుటుంబంలో వీడు ఈరోజు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఆవిడకి డౌట్ వచ్చిందో, ఇమ్మీడియట్గా ఆవిడ హైకోర్టును ఆశ్రయించడం, ఆవిడ పిటిషన్ వేయటం, ఆవిడ పిటిషన్ మీద సిబిఐని ఎంక్వైరీ కాల్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికో, భారతి గారికో, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చని పక్షంలో మెల్లగా వీళ్ళ హీట్ని పెంచుకుంటూ చివరకు ఆ మర్డరు మరి రాజశేఖర రెడ్డి
మర్రి రాజశేఖర్ అనుకుంటా వాళ్ళ హస్బెండ్ పేరు, మన షర్మిల సునీత గారి పేరు సునీత గారు మర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అసలు సునీత గారు చంపేశారు. న్యాయం చేయమన్నా ఆవిడ మీద వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్ళిన వాళ్ళ మీద వాళ్ళే చంపేశారు అని చెప్పి ఒక కట్టుకథలు అల్లుకుంటా పేటీఎం బ్యాచ్ గాళ్ళు కొంతమంది ఉన్నారు కడప జిల్లాలో. కొంతమంది వాళ్ళ భాష కూడా సరిగా ఉండదు, యాస అంతంత మాత్రమే, మాట్లాడే విధానం కూడా తెలియదు, ఇల్లిటరేట్ పీపుల్. వాళ్ళు కొంతమంది పేటీఎం గాళ్ళని కొంతమంది ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఆ భాషా పదప్రయోగంలో షర్మిలా గారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత చేశారు అన్నదాని మీద రాష్ట్రం మొత్తం చూసింది. బూతు పత్రిక ఏదైతే ఉందో ఆ బూతు పత్రిక షర్మిలా గారి క్యారెక్టర్ అసాసినేషనే కాకుండా, సునీత గారి క్యారెక్టర్ అసాసినేషనే కాకుండా, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ మీద పుంకాలు అరే చదువుకున్నవాడు మొహం మీద ఉంచేస్తాడు కదా, కేకరించి మమ్మల్ని మీద ఉంచుతాడు కదా, ఈ రకంగా వార్తలు రాస్తే చనిపోయిన వ్యక్తి మీద, చనిపోయిన వ్యక్తిని బిడ్డ మీద, న్యాయం కావాలని చెప్పుకున్నటువంటి బిడ్డ మీద, లేదు సునీత గారి పక్షం ఉన్నటువంటి షర్మిలా గారి మీద ఈ రకంగా వార్తలు రాస్తే కేకరించి ఉమ్ముతారన్న కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి బూతు పత్రికలో అడ్డుకుంటామని చెప్తున్నారు కదా. ఇప్పుడు నిన్న ఆవిడ అన్నప్పుడు మొన్న కూడా వాళ్ళు ఏం చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టి కొండ రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మేము అడ్డుకుంటాం అని ఒకటి అంటున్నారు. రెండు ఆవిడ ఇలా అంటున్నా కూడా ఆవిడదే తప్పిదమని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. అదే చెప్తా, అక్కడికే వస్తానండి. అంటే ఈ విజయసాయి రెడ్డి కాదు, కొంత పేటీఎం బ్యాచ్ గాళ్ళు, సీనియర్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ గాళ్ళు దింపారు మధ్యలోకి. కొన్ని పేటీఎం బ్యాచ్ గాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని తీసుకురావటం, కూర్చోబెట్టడం, రాజశేఖర రెడ్డి గారు నాకు ఇట్లా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు నాకు అట్లా తెలుసు, మేము ఈ రోజులు అట్లా చేసాము, ఆ అమ్మాయి ఇట్లుండేది, వివేకానంద ఇట్లుండారు, పొరంబోకు మాటని మాట్లాడించారు కొంతమంది పరంబోకు జర్నలిస్టుల దగ్గర. జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పొరంబోకుల దగ్గర లేని అబద్ధాల్ని, ఎవరికి తెలియని వాటిని వక్రీకరించి మాట్లాడించినటువంటి పరంబోకు చర్చలు చేశారు వాళ్ళు. సీనియర్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది, వాడు ఎప్పుడు పనిచేశాడు జర్నలిస్టుగా, ఏడ పనిచేశాడు కూడా తెలియదు వాళ్ళ పనికిమాలిన. అంత నికృష్టమైన నీచమైనటువంటి దిగజారి ఇద్దరు ఆడబిడ్డల మీద, చనిపోయిన వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఇంత నిందలేస్తే మరి ఈరోజు వాళ్లకు ఎక్కడుంది, వాళ్ళు ఏమడగాలి ఇప్పుడు? ఆ అక్క చెల్లెలు ఇద్దరు ఎవరి మధ్యకి రావాలి? ప్రజల మధ్యకే రావాలి కదా. ఆ జిల్లా మీరు అన్నారు పుట్టింటికి పోయిందని సార్ ఎవరు అన్నారు ఇందాక, బాజీ గారు అన్నారు పుట్టింటికి వెళ్ళింది. మరి ఆ జిల్లానే కదా, ఆ జిల్లాలో పోయేసి జరిగిన అన్యాయం తెలిసినటువంటి జిల్లా కదా, మర్డర్ ఎవరు చేసినటువంటి జిల్లా కదా. ఆ జిల్లాలోకి పోయి వాళ్ళు అడగకపోతే ఎక్కడ పోయి అడుగుతారు? వాళ్ళు సొంత జిల్లాలోనే వాళ్ళకు న్యాయం జరగాలి కదా, సొంత ఊర్లో న్యాయం జరగాలి కదా, సొంత ప్రజలు న్యాయం చేయాలి కదా వాళ్ళకి. అదే కదా షర్మిలా గారు అడుగుతున్నది ఈరోజు. చూద్దాం అంటే ఒక మాట సొంత ప్రజలు న్యాయం చేయాలి కదా. ఈరోజు అదే కడప జిల్లాలో మళ్ళీ కొంత పేటీఎం బ్యాచ్ గాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ మధ్యలో జగన్ మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ పని ఎవరు చేస్తున్నారు? పొరంబోకు పని ఏం చేస్తున్నారు? అరే ఆవిడేదో వచ్చింది సిబిఐ కేసు ఛార్జ్షీట్ మీద మాట్లాడుతుంది. యాజ్ పర్ సిబిఐ ఛార్జ్షీట్ హంతకులు వీళ్ళు అని చెప్పిన తర్వాత యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ షర్మిలా గారు పలానా వాళ్ళ హంతకులు, వాళ్ళ పక్కన పెట్టుకున్నావు, నువ్వు చిన్నాయని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని టికెట్ ఇచ్చావు, సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళని గెలిపించమంటున్నావు, చచ్చిపోయిన చిన్నార ఆత్మ శాంతి కలగడానికి కూడా నువ్వు అంగీకరించడం లేదు, నీ మనసు అంగీకరించడం లేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఈ రకంగా తయారు చేశారు, అసలు నువ్వు అన్నవేనా? నాకు న్యాయం చేయలేని వాడివి, సునీతకు న్యాయం చేయలేని వాడివి, చనిపోయిన చిన్నానికి న్యాయం చేయలేని వాడివి, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల పేరు ఎందుకు చెప్తున్నావు? మొదటగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, పులివెందుకు రా, లాంటి కడపరా తేల్చుకుందాం అదే అన్నకు నేరుగా సవాలు విసురుతుంటే కొంతమంది పేటీఎం బ్యాచ్ గాళ్ళు మీడియాలో కూర్చొని సునీత గురించి లేకపోతే షర్మిల గురించి చనిపోయినట్టు వివేకానంద రెడ్డి గారి గురించి
వకాల్తా పుచ్చుకొని అడిగింది వాళ్ళ అన్నను, ముఖ్యమంత్రి కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇలా అంటున్నప్పటికీ కూడా ఒకటి ఇది ఓన్లీ కడపకే కాదు, స్టేట్ అంతా ప్రభావం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అక్కడ ఇన్నాళ్ళు కూడా ఈ వ్యవహారాలన్నీ చూసుకునేటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు A5గా ఈ కేసు వ్యవహారంలో హైదరాబాదు ఇవి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ బాధ్యతలన్నింటినీ కూడా షర్మిల గారు ఎప్పుడైతే అటాక్ మొదలు పెట్టారో రంగంలోకి భారతి గారు దిగుతున్నారో బాధ్యతలన్నీ కూడా భారతి గారికి ఇస్తారన్నది ప్రచారం నడుస్తోంది. వస్తే ఇస్తే ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది రాజకీయం? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఒక దండుపాలెం బ్యాచ్ ఉండేదండి ఎన్నికలు మేనేజ్ చేయడానికి. ఖచ్చితంగా వాళ్ళే నిర్వహించేవారు, బెదిరించేవారు, భయపెట్టేవారు. ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఏం కాదండి ఇది. పులిమిందులు కానీ కడప పార్లమెంట్లో కానీ ప్రజల ఆదరణతో ఎప్పుడు కూడా ఒకే రాగే లేదు. ఎందుకంటే ఒకనొకప్పుడు పార్లమెంట్లో వైఎస్ కూడా 3,000-4,000కి పరిమితం అయిపోయింది మెజారిటీ, పోలీస్ వ్యవస్థ అంతా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు. ఇక భారతిరెడ్డి గారు వస్తే 99 భారతిరెడ్డి గారు అయితే కొంచెం తప్పదు. ఇంకా ఆయనకి ఎవరున్నారు, కుటుంబం అంతా పరోక్షంగానో ప్రత్యక్షంగానో షర్మిల గారు వెనకాలే ఉన్నారు. కాబట్టి భారతిరెడ్డి గారు వాళ్ళ భారీగా ఆవిడ గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది కదా, ఆవిడ ఈసారి ప్రత్యక్షంగా లైన్లో ఉంటుంది అనమాట. అయితే నేనేం కోరుకుంటున్నానంటే ఒక పౌర సమాజంలో సగటు పౌరుడిగా నేనేం కోరుకుంటున్నానంటే జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించిన వ్యక్తిగా, కరడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకంగా నేనేం కోరుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలపడాలని కోరుకుంటున్నాను ఏదో రూపంలో. ఎందుకంటే ఈ షర్మిల గారి వల్ల ఆ కాంగ్రెస్కి ఏమన్నా ఊపు ఉత్సాహం వస్తాయి, కొంచెం బలపడదేమో ఆశావాదం ఉంది. అయితే ఆవిడ కూడా రాజన్న బిడ్డ, రాజన్న రాజ్యం అంటే రాజన్న రాజ్యం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. కాబట్టి తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకోకుండానే గెలిచారు. నన్ను పేరు చేయకండి, తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకోకుండానే గెలిచారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అభిమానులు 2004 ముందు కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఇలాంటి జాతీయ రాజకీయాల్లో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయలేదండి. తర్వాత ఇలాంటివన్నీ వచ్చినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జగన్ ప్రేమికుల్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి ఆత్మలో రాజమండ్రిలో ఉన్న ప్రాతాత్మ, రాజకీయ సైన్యం చేసిన రాజమండ్రిలో ఉన్న ప్రాతాత్మ, వీళ్ళు పైకి కాంగ్రెస్ వాదులు కానీ కాంగ్రెస్ సమర్థకులు కానీ కాంగ్రెస్తో పాటు ఉంటా జగన్ ప్రేమిస్తూ ఉంటారు. అర్జెంటుగా ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నారు, అసలు సిసలు నికార్సైన నాయకుడు. అటువంటి వాళ్ళని ముందు పెట్టుకుని జాగ్రత్తగా, ఇప్పుడు బాజీ గారు ఉన్నారు, అంత పద్ధతిగా మాట్లాడాడు ఆయన, వాళ్ళకు ఒక లైన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముందు పెట్టుకోవాలా. జగన్ ప్రేమికులను పెట్టుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎదగదండి. జాతీయ పార్టీలో బిహేవ్ చేయాలా. దాని ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజార్చిన తర్వాత ఆ పార్టీని కబ్జా చేశాడు ఆయన. ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా. ఎందుకంటే కొంతమంది ప్రజలకి బీజేపీ జాతీయ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ వైపు చూడాలంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ వాళ్ళకి బెటర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఇంత నిరంకుశం కానీ, దుర్మార్గం కానీ, క్రూరత్వం కానీ, అరాచకం కానీ కనిపించలేదు, స్వల్పంగా ఉండేది. ఎందుకంటే ఇలా ఈ రాజశేఖర రెడ్డి వీళ్ళు బ్యాచ్ చేసి ఎవరు చూసిన తర్వాత ఆ ఛాయలు ఉండి, కానీ ఇప్పుడు అందరూ సౌమ్యులు మంచి వాళ్ళని పెట్టుకుని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే కానీ కాంగ్రెస్ బలపడుద్ది. ఇక భారతిరెడ్డి గారి ప్రభావం అంటారా, షర్మిల రెడ్డి గారి ముందు భారతిరెడ్డి గారు వెలవెలపోద్ది గ్యారంటీగా. ఎందుకంటే షర్మిల గారు కోరికలో న్యాయం ఉంది, ఆవిడ ఒక ఎమోషన్ ఉంది, భావోద్వేగం ఉంది, ఆర్తి ఉంది, ఆర్ద్రత ఉంది ఆవిడ అడిగే దాంట్లో. నేను కూడా ఆవిడ అడిగే దాంట్లో నమ్ముతున్నా, అయినా కొంత అనుమానం ఉంది ఇంకా. ఎందుకంటే తెలుసండి, వీళ్ళ కుటుంబాన్ని నమ్మటం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే 2004 నుంచి 2019 వరకు రాయలసీమలో తెలుగుదేశం ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ వెరీ పూర్. అక్కడ జగన్ డ్రాప్ పడిపోయింది, అతను దుకాణం సర్దుకునేలా ఉన్నాడు కాబట్టి ఇంకో రూపంలో ఎంటర్ చేసారేమో అనుమానం తొలగించాలంటే ఈ ఆత్మల్ని ప్రాతాత్మల్ని పక్కకు తోసేసి తులసిరెడ్డి గారు ముందు పెట్టుకుని ఇవన్నీ చేస్తే ప్రజలు నమ్ముతారు. బాజీ గారు ఏం చెప్తారు? ఇదొకటి. ఇప్పుడు ఈ భారతి గారి ప్రచారంలోకి దింపుతారు, ఆవిడ కూడా ఎంట్రీ కూడా ఉంటుంది అని అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఒక పక్కనేమో మరదళ్ళు అసలు అయితే శివంగల్లోనే దూసుకెళ్తున్నారు, రా తేల్చుకుందాం, సెంటర్లోకి మాట్లాడుకుందాం రా అంటున్నారు. ఇప్పుడేమో మరి మహిళా ఓటర్లు మొగ్గు చూపకుండా, జనరల్ గా ఇవన్నీ సెంటిమెంట్ బేస్డ్ గా ఉంటాయి కాబట్టి ఆవిడ ఎంట్రీ అంటున్నారు. షర్మిలారెడ్డి గారు తన ప్రసంగాల్లో మాట్లాడుతున్నట్టుగా నేను పులిబిడ్డని అంటున్నారు. ఆవిడ పులిబిడ్డ మాత్రమే కాదండి, దెబ్బతిన్న పులిబిడ్డ. దెబ్బతిన్న పులిబిడ్డ యొక్క పంజా దెబ్బని వైసీపీ
మరి రేపు చవి చూడబోతోంది. అట్లాగే ఏంటంటే ఇద్దరు చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వేడుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది, ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పేసి క్లియర్ కట్ గా ప్రజల ముందుకి వెళ్ళి అడుగుతా ఉన్నారండి. ఖచ్చితంగా భారతిరెడ్డి గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఒక దుర్మార్గాన్ని, ఒక అన్యాయాన్ని, ఒక విధ్వంసకరమైన పరిపాలనని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కోరుకుంటారని చెప్పేసి అనుకోవడం అమాయకత్వం అండి. ప్రజలు ఏం అమాయకులు కారండి. ప్రజలకు కావాల్సి చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. ఇవాళ ఎంత పులివెందలైనా, ఎంత కడప అయినా, ఎంత వాళ్ళు భయభ్రాంతులకు గురిపెట్టినా గానీ ప్రజలు ఆత్మ సాక్షిని చంపుకొని వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారు కడపలో ఖచ్చితంగా తాను పాజిటివ్ రిజల్ట్ తీసుకొస్తారు. మరో విషయం అండి, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కేవలం ఇది అన్న చెల్లెళ్ళ మధ్య ఒక సంఘర్షణ కాదండి. అట్లాగే ఒక హత్య జరిగిన ప్రభావం యొక్క సంఘర్షణ కాదండి. ఇది ప్రజల సమస్య అండి. ప్రజలు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఈ 5 ఏళ్లలో ఏ రకంగా మరి ఈ ప్రభుత్వం ద్వారా బాధలు అనుభవించారు, ఏ రకంగా అన్యాయానికి గురయ్యారు, రాష్ట్రం అధోగతి ఎలా పాలైంది, ఇవి కూడా రేపు ఎలక్షన్ లో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలండి. ఇవి కూడా ప్రధానంగా షర్మిల గారు ప్రస్తావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి సంక్షేమం కోసమే ముందు నుంచి కూడా ఈ దేశ నిర్మాణంలో మరి కీలకమైన పాత్ర వహించిన పార్టీ అండి. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరుగున పడటం, తర్వాత మెయిన్ లీడర్స్ అందరూ కూడా అటు ఇటు వలసలు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొంత బ్యాక్ స్టెప్ వెళ్ళింది తప్ప ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటా ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా పరిపాలన అందించే పార్టీ ఈ దేశానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి మరి ఆ తరం వాళ్లే కాదండి, ఈ తరం యువత కూడా కాంగ్రెస్ పార్టీ మీద భాషాభావంతో ఉన్నారండి. అట్లాగే ఈ మధ్య మా షర్మిలారెడ్డి గారు, మా అధ్యక్షురాలు, ఒక మంచి కొన్ని పథకాలని కూడా రిలీజ్ చేశారండి విజయవాడ జరిగిన సభలో. అందులో ప్రధానంగా ఏంటంటే కొన్ని మహిళలకి మరి సంవత్సరానికి 15 నెలకి 1,20,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి కానివ్వండి, రైతుల కోసం చేశారు కాబట్టి ఇప్పుడు మహిళా రూపంలో ఈవిడ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఒకసారి టీడీపీతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే త్రిముఖ పోటీ ఉన్నప్పుడు వాళ్ళు పోటీలో బరిలో ఉన్నారు, మీరు బరిలో ఉన్నారు. మేము ఆశిస్తున్నామండి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ మార్గదర్శ వస్తుందని చెప్పేసి. మేము అందుకే అహర్నిశలు కష్టపడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము, పార్టీ విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మేము ఈ ఎన్నికల్లో మూడో పార్టీగా మేము మంచి ప్రభావవంతమైన ఫలితాలను తీసుకొస్తామని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా. విద్యాసాగర్ గారు, మీరు పోటీలో ఉన్నారు, సో ఎవరి రొట్టె విరిగి నేతిలో పడుతుంది, వాళ్ళంటే వాళ్ళు అంటున్నారు, ఇంకొక పక్కనేమో భారతి గారిని ఇక్కడ ప్రచారంలోకి దింపుతున్నారు, మీరు మరి పోటీలో ఉన్నారు. ఇదంతా లాభించి వాళ్ళ వర్షన్ ఏమో చీలిపోయి మాకు లాభం అంటారు, లేదు మేం గెలుస్తా అంటారు, లేదు ఇదంతా మీకే అని చెప్పి మీరు అంటున్నారు. ఏమనిపిస్తుంది? ఇప్పుడు భారతి గారు అయితే ప్రచారానికి రావచ్చు, ఆవిడ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు. చంద్రిక గారు, ఇదే ప్రశ్న నన్ను 2 రోజుల క్రితం చాలా మీడియా సంస్థలు అడిగాయి. నేను అందరికీ చెప్పే సమాధానం ఒకటి, మీకు చెప్పే సమాధానం కూడా ఒకటి. భారతిరెడ్డి గారు కనుక కడప పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆవిడ కనుక వెళితే షర్మిల గారు ఇప్పుడు ఉన్న స్టేటస్ కంటే కూడా డబల్ త్రిబుల్ స్టేటస్కి వెళ్తుంది ఆమె. మేము పోటీలో ఉండొచ్చు, మా పోటీ మాదే. నేను వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్తాను. నేను ఇప్పుడున్నటువంటి స్టేటస్ కంటే కూడా 2-3 టైమ్స్ ఆవిడ భారతిరెడ్డి గారు రావాలా, ఆవిడ స్పీచ్ ఇవ్వాలా, కౌంటర్ స్పీచ్ షర్మిల గారు సునీత గారు ఇవ్వాలా. ఇస్తే అప్పుడు రంజుబలే రామచిలక, అప్పుడు క్లియర్ అవుతుంది. ఆవిడ రావాల్సిందే, చెప్పాల్సిందే, వీళ్ళు కౌంటర్ ఇవ్వాల్సిందే, పాత ఆ గొయ్యిలంతా తవ్వాల్సిందే, తొయ్యిన గొయ్యిల్లో నుంచి ఏమేమి వస్తాయో షర్మిలా సునీత గారు చెప్పాల్సిందే. అసలు విషయం ప్రజలు తెలియాల. కాబట్టి భారతిరెడ్డి గారిని, ఒకవేళ భారతిరెడ్డి గారు గనక ప్రచారానికి అక్కడ నిజంగా మీరు అన్నట్టు హైపోథెటికల్గా, నేను అనుకుంటున్నా పంపిస్తారని అనుకోను, పంపిస్తే
అంటే వస్తారట కదా ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు A5 ఎవరైతే ఉన్నారో ఆయన కేసు బిజీలో ఉన్నారు, బాధ్యతలు చూసి ఆయన ప్లేస్ లో వస్తారు. 22 ఒక సెట్ నామినేషన్లు, 25 ఇంకో సెట్ నామినేషన్లు, ఆవిడ ఎంట్రీ. మంచిదే చంద్రిక గారు, ఎందుకంటే ఇది జరగాలని ఎందుకంటున్నానంటే రాజారెడ్డి గారి వంశవృక్షంలో ఉన్న ఒకవైపు రాజారెడ్డి వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధితులు ఒకవైపు రెండుగా చీలినప్పుడు వచ్చే మాటలు, జరిగిన పాత సంఘటనలుతో పాటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జవాబు చెప్పాల్సినటువంటి పొజిషన్కి భారతిరెడ్డి గారు వస్తారని చెప్పి నేను అనుకోను. వస్తే మీరు అన్నట్టు రామచంద్ర పెరుగుతారు తప్ప